నల్ల పిల్లి ఎదురొస్తే శకునం, కీడు జరుగుతుంది, అపశుభం, మంచి జరగదు. ఇలా బయట చాలా మాటలున్నాయి. మూఢనమ్మకం, సూపర్‌స్టిషన్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి దీనికి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలకి, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్‌కి, లా ఆఫ్ అట్రాక్షన్‌కి, విజువలైజేషన్‌కి ఏంటి సంబంధం? ఇలాంటి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు షేర్ చేసుకోబోతా ఉన్నాం. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అని కూడా చెప్పొచ్చు. మనం బయట వింటూ ఉంటాము, నల్ల పిల్లి మంచిది కాదు, నల్ల పిల్లి ఎదురొస్తే కీడు జరుగుతుంది, యూనో నెగటివ్ పనులకి దారి తీస్తుంది, శకునము, కీడు జరుగుతుంది, మంచి కాదు, ఇలాంటి వార్తలు బయట చాలా వస్తూ ఉన్నాయి. కెన్ ఐ టెల్ ద సీక్రెట్ మీ అందరికీ? నల్ల పిల్లి ఎదురొస్తే శుభం శుభం శుభం. అసలు ఎన్ని సింబల్స్ ఉన్నాయో బ్లాక్ క్యాట్ ఎదురొస్తే. అసలు మేనిఫెస్టేషన్కి బ్లాక్ క్యాట్కి చాలా నిగూఢంగా చాలా సంబంధం ఉంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నల్ల పిల్లి అనేది యానిమల్. యూనివర్స్ ఎప్పుడైనా బ్లెస్సింగ్ ఇచ్చే ముందు యూనివర్సే మీ ముందుకు రాదు. కొన్ని సంకేతాల రూపంలో, కొన్ని సైన్స్ రూపంలో మనకి యూనివర్స్ బ్లెస్సింగ్ ఇస్తుంది, లేదా నేను నీతో ఉన్నాను అని యూనివర్స్ మాట్లాడుతుంది. దానికి రీజన్సే సింక్రొనైజేషన్, ఏంజల్ నెంబర్స్ కనిపించడం, బటర్ఫ్లైస్ కనిపించడం, ఫెదర్స్ కనిపించడం, దైవ నామస్మరణం తెలియకుండా చేయడం, విశ్వనామస్మరణం తెలియకుండా చేయడం, తెలియకుండా కృతజ్ఞత పాటించడం, లేదా మన జీవితంలో ఒక గురువు రావడం, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్కి సంకేతాలు. ఇన్ ద సేమ్ వే ట్రై టు అండర్స్టాండ్ ఇది బయట ఒక మిత్ నడుస్తుంది, ఒక నానుడు. నల్లపిల్లి ఎదురొస్తే శుభం కాదు, శకునం, కీడు జరుగుతుంది. ఇది వాస్తవం కాదు, రాసి పెట్టుకోండి, నేనే చెప్తా ఉన్నా. నల్లపిల్లి ఎదురొస్తే శుభం. నల్లపిల్లి, బ్లాక్ క్యాట్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ నెగటివిటీ, ఫ్రమ్ విచెస్. ట్రై టు అండర్స్టాండ్. మీరు ఏదో కార్యం మీద ఎక్కడికో బయటకు వెళ్తున్నప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే కంగ్రాచ్యులేషన్, మీకు ప్రొటెక్ట్ చేస్తుందని అర్థం. నెగటివ్ ఎనర్జీస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం, లేదా ఒక సంకేతం ఇస్తుంది, జాగ్రత్త పడు, అంతా శుభమే జరుగుతుంది, కానీ బీ కేర్ఫుల్, దేర్ ఈజ్ లాట్ ఆఫ్ నెగటివిటీ, అయినా భయపడద్దు, నీతో యూనివర్స్ ఉంది అని ఒక సంకేతం బ్లాక్ క్యాట్ ఎదురొస్తే. ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ నెగటివిటీ, ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ విచెస్. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలను కూడా ఆపే శక్తి బ్లాక్ క్యాట్కు ఉంది. ఎదురొస్తే శుభమే, సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. పాయింట్ నెంబర్ 2, సింబల్ ఆఫ్ గుడ్ లక్. శుభము జరుగుతుంది బ్లాక్ క్యాట్ ఎదురొస్తే, కీడు కాదు. పొరపాటున బ్లాక్ క్యాట్ ఎదురొస్తే భయపడిపోతారు, అమ్మో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఏదో దైవ నామస్మరణ చేస్తూ భయపడుతూ స్టార్ట్ చేస్తారు. నో, ఛాతీ ముందు పెట్టుకుని నవ్వుతూ బయటికి వెళ్ళండి ధైర్యంగా. బ్లాక్ క్యాట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గుడ్ లక్, మంచి సంకేతం. ఇది ఫ్యాక్ట్, ఇది సత్యం. బయట తెలిసి తెలియక అలా మాట్లాడుతూ ఉన్నారు. బ్లాక్ ఫర్ ప్రొటెక్ట్. ఎందుకు? మగవాళ్ళు కుడికాళ్ళకి బ్లాక్ థ్రెడ్ కడతారు, లేడీస్ ఎడమ కాళ్ళకి బ్లాక్ థ్రెడ్ కడతారు. వై? సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. బ్లాక్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్. సో శుభమే. బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్ ఎందుకు? నెగటివిటీని అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ ఒబిసిడియన్ క్రిస్టల్ నెగటివిటీని అట్రాక్ట్ చేస్తుంది, కనుదిష్టి, నరదిష్టిని, ఈవిలైస్ని లాగేస్తుంది. వై? బ్లాక్ ఈజ్ ఎ ప్రొటెక్షన్, విచ్ మీన్స్ గుడ్నెస్. గుర్తుపెట్టుకోండి, బ్లాక్ క్యాట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్, బ్లాక్ క్యాట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గుడ్ లక్. ఇంకా కొన్ని కల్చర్స్లో బ్లాక్ క్యాట్ వెల్త్ని, అబుండెన్స్ని, ప్రాస్పరిటీని అట్రాక్ట్ చేస్తుంది. బ్లాక్ క్యాట్ ఎదురొస్తే మీ గృహంలోకి ధనం రాబోతుంది అని అర్థం, సంపద రాబోతుంది అని అర్థం, ప్రాస్పరిటీ, అబుండెన్స్, ధనాకర్షణ రాబోతుంది, ధనాకర్షణ వ్యక్తిగా మీరు మారిపోతున్నారు అని చెప్పే ఒక సంకేతమే బ్లాక్ క్యాట్ ఎదురు రావడం. బ్లాక్ క్యాట్ సింబల్ ఆఫ్ ప్రొటెక్షన్, సింబల్ ఆఫ్ గుడ్ లక్, సింబల్ ఆఫ్ వెల్త్. బయట ఒక మిత్ ఉంది, మిస్అండర్స్టాండింగ్ ఉంది. శకునమా బొంగ ఏమీ లేదు. ఐఎమ్ టెల్లింగ్ నా సీక్రెట్ ఓపెన్ చేసిన. బ్లాక్, ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ ప్రొటెక్షన్. ఇట్స్ గుడ్, ఇట్స్ ఎ ప్రొటెక్షన్.
సో మీరు భయపడద్దు. ఏంటి గురువు గారు బ్లాక్ క్యాట్కి మేనిఫెస్టేషన్కి సంబంధం ఉందా? ఎస్ ఉంది. ఏంటి సంబంధం? యానిమల్స్ రూపంలో యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఎలా అంటే మీరు ఎక్కడికో వెళ్తున్నారు బయటికి, అవుట్ ఆఫ్ ద బ్లూ కొన్ని డాగ్స్, కొన్ని క్యాట్స్ తెలియకుండా మిమ్మల్ని చూస్తూ స్టేర్ చేస్తున్నాయి అనుకోండి. అలా మిమ్మల్ని చూస్తున్నాయి అనుకోండి, కంగ్రాచ్యులేషన్స్. మీ శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 శక్తిపీఠాలు ఉన్నాయి. మహాశివుడు చెప్పిన జ్ఞానం. 112 ఎనర్జీ సెంటర్స్లో మేజర్ ఎనర్జీ సెంటర్స్, మేజర్ చక్రాస్ యాక్టివేషన్లో ఉన్నాయి అని చెప్పే సంకేతమే కొన్ని డాగ్స్, కొన్ని క్యాట్స్ మిమ్మల్ని చూడడం. అవుట్ ఆఫ్ ద బ్లూ కొన్ని డాగ్స్ అలా తోకూపుతూ మీ దగ్గరికి వస్తాయి, దగ్గరికి వస్తాయి మీ డాగ్స్. కంగ్రాచ్యులేషన్స్, విచ్ మీన్స్ అతి త్వరలో మీ మేనిఫెస్టేషన్ జరగబోతుంది అని విశ్వం పంపించిన సంకేతమే. విశ్వం పంపించిన ఒక దైవ దూత, ఒక విశ్వదూత ఆ సమయంలో డాగ్, క్యాట్ అని అర్థం. మీరు ఎక్కడికో బయటకు వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక బటర్ఫ్లై ఇలా ఎగురుకుంటూ వెళ్తుంది. బటర్ఫ్లై దేనికి సంకేతం? ట్రాన్స్ఫర్మేషన్కి సంకేతం. ఒక గొంగళపుర దిశ నుండి ఒక అందమైన సీతాకోక చిలుకగా మారింది, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక క్యాటర్ పిల్లర్ నుండి ఒక బటర్ఫ్లైగా మారింది, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్. విచ్ మీన్స్ అతి త్వరలో నీకు శుభం జరగబోతుంది, నువ్వు అనుకున్న పనులు అవ్వబోతున్నాయి అని విశ్వమే ఒక విశ్వదూతగా మన ముందుకు వచ్చే బటర్ఫ్లై సంకేతం. బటర్ఫ్లై ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యానిమల్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా, మీ పైన మస్కిటోస్ గిర్రమని తిరుగుతూ ఉంటాయి అవుట్ ఆఫ్ ద బ్లూ. మీరు చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. అలా అంటే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో టైప్ చేయండి, ఎస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అని. మీ చుట్టూ మీ 4-5 మాట్లాడతారు, వాళ్ళు ఎవరి మీద ఉండదు, మళ్ళీ మీ పైన అలా ఈగలు, దోమలు ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇట్స్ సింబల్ దేనికి? ఏదో జరగబోతుందిరా, కాస్త జాగ్రత్త అని విశ్వం మీకు హెచ్చరిస్తుంది. అంటే ఏదో చెడు జరగబోతుందని కాదు, ఏదో ఒక స్టెప్ తీసుకోబోతున్నావు, కాస్త కేర్ఫుల్గా ఉండు, కాస్త జాగ్రత్త వహించు. యూనివర్స్ యానిమల్స్ రూపంలోనే బ్లెస్ చేస్తుంది, సంకేతాలు ఇస్తుంది. క్యాట్స్ రూపంలో, డాగ్స్ రూపంలో, బటర్ఫ్లైస్ రూపంలో, ఫెదర్స్ రూపంలో, నెమలి పించం ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యానిమల్, దాని రూపంలో. ట్రై టు అండర్స్టాండ్. బ్లాక్ క్యాట్ ఇస్ గుడ్. మరి అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్లో టైప్ చేయండి, ఐ ఆమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి. యూనివర్స్ ఉంది, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్లెస్డ్, మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్లో టైప్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం విశ్వం ఆజ్ఞాపించింది, పంచభూతాలు అలా మనల్ని ఆశీర్వదించింది. గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీ హైదరాబాద్, మన తెలంగాణ, మన హైదరాబాద్కి వస్తా ఉన్న ఆఫ్లైన్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్, గేమ్ చేంజింగ్, ట్రాన్స్ఫర్మేషనల్ ప్రోగ్రామ్ అని నొక్కి ఒక్క నుంచి లోతుల నుండి మాట్లాడుతున్న మాట ఇది. దైవ కార్యక్రమం, అది విశ్వ కార్యక్రమం. రాసి పెట్టుకోండి, జీవితంలో అలాంటి ప్రోగ్రామ్కి ఒక్కసారని అటెండ్ అవ్వాలి. తల వెంట్రుక నుంచి కాళ్ళ గోరు వరకు మీ శరీరంలో నిగూఢంగా దాగి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎనర్జీస్, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్, ఓల్డ్ బ్యాగేజెస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలన్నీ పటాపంచలు అయిపోయేటట్టు అనంత బ్రహ్మాండం, ముక్కోటి దేవతలు కలిసి వచ్చి ఒక శక్తి రూపంలో మార్చి 2వ తారీఖు మనందరినీ ఆశీర్వదించబోతా ఉంది. ట్రై టు అండర్స్టాండ్. మార్చి 2 సండే మార్నింగ్ 10 నుండి ఈవినింగ్ 6 వరకు బిగ్గెస్ట్ లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. బుక్ అండ్ పెన్తో రండి. మేజర్ సీక్రెట్స్ ఒకటే చెప్తున్నానమ్మా, రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా, పంచభూతాల యొక్క అనుగ్రహం ద్వారా, మీ ఇష్ట దైవం దీవెనల ద్వారా, మీ ఇంటి పెద్దల యొక్క చల్లని చూపు ద్వారా ఈ భూమి అనే గ్రహంలో సాధించలేనిది ఏదీ లేదమ్మా. జరిగిన సంఘటనలు మార్చలేము, గడిచిన సమయాన్ని వెనక్కి తీసుకొని రాలేము. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ వర్తమానాన్ని, మీ భవిష్యత్తుని మీ అర్రి చేతులతో లిఖించుకోవచ్చు. ఒక్కసారి విశ్వ నియమాలు అర్థమైతే, విశ్వ జ్ఞానం అర్థమైతే, విశ్వం యొక్క ఆశీర్వాదాలు మీకుంటే. సింపుల్. విశ్వం అంటేనే పంచభూతాలు. పంచభూతాలతో మీరు మమేకం అవ్వాలి. పంచభూతాలకి అనుగుణంగా మీరు జీవితాన్ని గడపాలి. పంచభూతాలకి రిలేట్ అయిన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మీరు ఫాలో అయితే గేమ్ క్లోజర్. ధనాకర్షణ అవుతుంది, జనాకర్షణ అవుతుంది, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు. ఎస్, ఇది రాసి పెట్టుకోండి. ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు త్రూ మేనిఫెస్టేషన్. హెల్త్ మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతున్నాం. రియల్ ఎస్టేట్ మేనిఫెస్టేషన్, పొలిటికల్ మేనిఫెస్టేషన్, యాక్టింగ్ పరంగా మేనిఫెస్టేషన్, కెరియర్ బిల్డింగ్, ఏమేమి విడిచిపెట్టాలి,
ఎటువంటి ఎమోషన్స్ కలిగి ఉండాలి, ఎటువంటి థాట్ ప్రాసెస్ కలిగి ఉండాలి, ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి బిహేవియర్ ఉండాలి, ఎటువంటి క్యారెక్టర్ ఉండాలి, ఎటువంటి స్పీచ్ ప్యాటర్న్ ఉండాలి, ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, అమావాస్య రోజు చేయాల్సిన రిచువల్స్ ఏంటి, పౌర్ణమి రోజు చేయాల్సిన రిచువల్స్ ఏంటి, ఏకాదశి రోజు చేయాల్సిన రిచువల్స్ ఏంటి, ధనాన్ని ఆకర్షించడానికి ఉన్న సమయం ఏంటి. అండ్ ఈ భూగ్రహంలో ఇప్పటి వరకు బహిరంగ బయటికి చెప్పలేని కొన్ని మంత్రాస్, కొన్ని సాక్రెడ్ వేదిక్ టర్మ్స్, వేదిక్ వర్డ్స్, స్విచ్ వర్డ్స్, కొన్ని మంత్రాస్ని రివ్యూలు చేస్తా ఉన్నా. కొన్ని టైమ్స్లో పట్టుకొని కూర్చుంటే అద్భుతమైన ధన ఆకర్షణ అవుతుంది. ఇట్స్ ప్రూవెన్ అవుతుంది. ఇవన్నీ ఆ రోజు మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని మెడిటేషన్స్ చేయించబోతా ఉన్నా, బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్స్ చేయించబోతా ఉన్నా. ఓ 10-15 minutes మీ ఎమోషన్స్, మీ ఎనర్జీస్ మీ చేతిలో ఉండవు. ఒక డివైన్ ఎనర్జీ వచ్చి డ్రాగ్ చేస్తుంది, మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఇలా తీసి పారేస్తుంది. కాళ్ళ రెగరేసుకొని బయటకు వెళ్తారు హాల్ నుండి, ఛాతీ ముందు పెట్టుకొని నవ్వుతూ స్మైల్ చేస్తారు, బాడీ మొత్తం లూజ్ అయిపోద్ది, అసలు వెయిట్లెస్గా వెళ్తారు. ఏదైనా సాధించగలను, ఒకటే దారి, విశ్వదారి, ఒకటే తీరు, విశ్వ తీరు. సింపుల్. అస్సలైన ముక్తి ఏంటో తెలుసా? అనంత బ్రహ్మాండంతో మమేకమైతేనే ముక్తి, విముక్తి. ట్రై టు అండర్స్టాండ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ యుఎస్ఏ నుండి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, దుబాయ్ నుండి అయ్యాయి, రష్యా నుండి అయ్యాయి, ఇంకా ఏపీ, తెలంగాణ, మన సౌత్ ఇండియా నుండి చాలామంది తెలుగు వాళ్ళు ప్రోగ్రామ్కి వస్తున్నారు. కుటుంబ సమేతంగా రండి. ముఖ్యంగా కుర్రోళ్ళు, యంగ్స్టర్స్, మీకు చెప్తా ఉన్నా, కమ్ అండ్ జాయిన్ us. తెలుసుకోండి ఇన్ డెప్త్. మెటాఫిజిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ లీప్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మేనిఫెస్టేషన్, వాట్ ఈజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్, ద లాస్ ఆఫ్ ద యూనివర్స్, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ, వాట్ ఈజ్ స్పిరిచువల్ సైన్స్, హౌ టు బికమ్ ఎ స్పిరిచువల్ మిలీనియర్. స్పిరిచువల్ మిలీనియర్ అయితేనే ఫినాన్షియల్లీ మిలీనియర్ అవుతాం. ఏంటిది అన్ని. శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేయాలంటే ఏమి పట్టుకోవాలి, ఏమి విడిచిపెట్టాలి, అన్నీ మాట్లాడబోతా ఉన్నాం. ముఖ్యంగా మీ పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే March 2వ తారీఖు ప్రోగ్రామ్ గిఫ్ట్గా ఇవ్వండి. మీ బెటర్ హాఫ్కి మీరు ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే ఏదైనా హస్బెండ్ వైఫ్కి లేదా వైఫ్ హస్బెండ్కి March 2వ తారీఖు ప్రోగ్రామ్కి గిఫ్ట్కి ఇవ్వండి. ఈ ప్రోగ్రామ్ ఒక తీర్థయాత్రకి వెళ్ళినంత పుణ్యం రాబోతా ఉంది. సీరియస్లీ సింగ్, ఈ మాట చెప్పడంలో నాకు అనుమానమే లేదు, ఎగ్జాగరేషన్ లేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు లేదు. కాన్ఫిడెన్స్తో ఇది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ఇప్పుడు నేను చెప్తున్న మాట నోట్ నుండి రావట్లేదు, గుండె లోతుల నుండి వస్తుంది. మనస, వాచ, కర్ణ, బాడీ, మైండ్, హార్ట్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ చేసి చెప్తా ఉన్నా, అది దైవ కార్యక్రమం. నెగిటివ్స్ అన్ని పటాపంచలు అయిపోతాయి. కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్ని, లాట్ ఆఫ్ మంత్రాస్ ఇవ్వబోతా ఉన్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, క్రిస్టల్ హీలింగ్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. ఇట్స్ లైక్ ఎ ప్యాక్. అంటే మీరు లైఫ్లో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి ఏమి కావాలి, ఏమి విడిచిపెట్టాలి అని ఒక ప్యాకేజ్గా ఇవ్వబోతా ఉన్నాం. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు ఆ రోజు. ఒక డివైన్ ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ, ఒక సుప్రీం ఎనర్జీ వచ్చి మనందరినీ ఆశీర్వదించబోతుంది. ట్రై టు అండర్స్టాండ్. అది దైవ కార్యక్రమం. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. మేము కూడా ప్రాక్టికల్గా చాలా చేయించబోతున్నాం కాబట్టి వెరీ ఫ్యూ మెంబర్స్కి ఆపర్చునిటీస్ ఇస్తున్నాం. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుస్తున్నాం. అంతా శుభమే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీ కొరకు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇట్స్ మై వర్డ్. సర్వే జనా సుఖనో భవంతు. హరి ఓం తత్సత్. ఓం హ్రీం దుమ్ దుర్గాయే నమః. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. అహం బ్రహ్మాస్. హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి.